ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్లో భాగంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని బయలుదేరారు. నామినేషన్ అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈ వారం రోజులు తన ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనతో నేరుగా వాపోయారని, వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోల్పోయారని, రాష్ట్రం శిలాఫలకాలకే పరిమితం అయిందని, రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలోకి రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భీమిలి నియోజకవర్గం ప్రజలు నియోజకవర్గానికి గంటా సేవలు అవసరమని, భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుని గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా పెద్ద నియోజకవర్గం అండ్ ప్రచారం చేయాలన్నా సరే ఒక కొత్త అభ్యర్థికి కష్టం అవుతుంది. కానీ ఈ ముగ్గురు ఏ అభ్యర్థి అయినా సరే ఈ నియోజకవర్గంలో గెలుస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా క్లియర్గా డిసైడ్ అయిపోయారు. ఏంటి అంటే మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్దు. ఎప్పుడు మన వైపు ఒక బలవంతమైన నాయకత్వం వచ్చినప్పుడు దానికి డబుల్ ఆడదు. గంటా గారు బలవంతులు, ఎలక్షనీరింగ్ చాలా అద్భుతంగా చేస్తారు అండ్ కనెక్షన్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకుని రావాలన్నా దృష్టి పెడితే తప్పకుండా తీసుకుని రాగలుగుతారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి తప్పకుండా ఎక్కడికైనా పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనపడుతుంది. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఈ రాష్ట్రంని కాపాడుకునే పరిస్థితిలో మనందరం ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క సీటు కూడా వ్యక్తిగత ద్వేషాల ద్వారా లేకపోతే పార్టీల మధ్యలో విభేదాల వల్ల మనం ఎక్కడ దెబ్బతినకూడదు. అదృష్టం వల్ల ఏంటంటే విశాఖపట్నం ఈరోజు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు వేలాది మంది సంతోషంతో మా ఎంపీ అభ్యర్థి భరత్ సారథ్యంలో ఈరోజు నామినేషన్ ఒక పండగ వాతావరణం వేయడం జరుగుతుంది. నాకు ఇది 6వ ఎన్నిక. నేను ఎలక్షన్ ఫేస్ చేస్తున్న ఎన్నికలు నాకు 6వ ఎన్నిక. గతంలో 5 ఎన్నికలు 99లో అనకాపల్లి ఎంపీగా మొదలుపెట్టి 2004, 2009, 2014, 2019 అసెంబ్లీకి అటు గ్రామీణ ప్రాంతంలో ఇటు అర్బన్ ప్రాంతంలో ప్రత్యేకించి 2014లో ఇదే నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడండి ఒక కొత్త అనుభవం నాకు ఈ ఎన్నికల్లో నాకు ఎదురవుతూ ఉంది. గతంలో పోటీ చేసినప్పుడు జనరల్గా కాన్స్టిట్యూన్సీలో కొంచెం అట్మాస్ఫియర్ ఫేవరబుల్ ఉండేది. మనం వెళ్ళిన తర్వాత ఎలక్షనీరింగ్ ద్వారా కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఎలక్షన్లో గెలవడం జరుగుతూ వచ్చింది. అయితే వాటన్నిటికంటే భిన్నంగా ఈసారి ఈ భీమిలిలో 2వ సారి నేను పోటీ చేస్తున్నప్పుడు మరి గత 10 రోజులుగా కూడా గ్రామీణ ప్రాంతాలు మండలాలు 3 మండలాలు కూడా ఒక్కొక్క రోజు 2 రోజులు టూర్లు అయినాయి. అలాగే అర్బన్ వార్డుల్లో కూడా కార్పొరేటర్ల పరిధిలో పర్యటనలు అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక గొప్ప అనుభూతి, ఆనందం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. మీరు కావాలి, మీరు రావాలి మాకు. గతంలో 2014-19 ఆ పీరియడ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ చేసిన అభివృద్ధి మాకందరూ గుర్తుంది. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక చిన్న కార్యక్రమం కూడా జరగలేదు. అందుకే మేము స్పష్టంగా మాకు ఆ మార్పు తేడా కనిపిస్తుంది. అందుకే మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు, అమూల్యంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత మరి మేమందరం కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఒక పక్క భారతీయ జనతా పార్టీ, మరో పక్క జనసేన పార్టీ, దాంతోపాటు మరొక దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్గా పనిచేసిన రాజ్బాబు అందరూ కూడా ఒక టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలన్న మీద మొత్తం తిరుగుతూ వస్తూ ఉన్నాం.
ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే, మన ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మనం ఆల్రెడీ గెలిచిపోయామని అందరూ భావిస్తూ ఉన్నారు. ఓన్లీ క్వశ్చన్ ఎంత మెజార్టీతో కలబోతా ఉన్నాం, స్టేట్ మొత్తం కూడా ఈరోజు వ్యూలు చూస్తూ ఉంది, ఎంత మెజార్టీ రాబోతా ఉందని చెప్పని అందరూ కూడా వాళ్ళు చెప్తున్న మాటలు కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటే, 2014-19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, లోటు బడ్జెట్, అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేని సమయంలో ఒక బస్సులో నుంచి పరిపాలన స్టార్ట్ చేసి ఎక్కడా కూడా లోటు లేని ప్రజలపైన కనపడకుండా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఇవన్నీ చేస్తూ తన అనుభవంతో ఈ దేశంలోనే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్లో దేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఒక కనిపిస్తూ ఉంది. మరి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తన అనుభవం లేమితనంతో, తన యాటిట్యూడ్ ప్రాబ్లంతో ఒక విధ్వంస పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అపప్రతిపాత పరిపాలన మరొక కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి, ఈ రాష్ట్రం నుంచి ఆయన్ని తరిమేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాయకుడు కావాలని చెప్పని ప్రజలు కోరుకునే మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు చాలామంది నాయకులు కూడా వైసీపీ పార్టీలో నుంచి మన పార్టీ వైపు ఆకర్షణ అవుతూ ఉన్నారు, వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. ఎందుకు అవుతా ఉన్నారంటే ఈరోజు అందరూ కూడా తెలిసిపోయింది, వైకాపా అనేది ఈరోజు ఒక సింకింగ్ బోట్, ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ద వాల్. ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ, ఇక దానికి భవిష్యత్తు లేదు, ఎవరైనా అందులో ఉండేవాళ్ళు సేఫ్, ఎక్కడ బాగుంటుందనే ఒక దాంట్లో చేయడం కోసం ఈరోజు అందరూ కూడా ఆ పార్టీలో వార్తలు ఇంతటితో సమాప్తం. అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బానోతు తులసి రాములు కూడా